హాయ్ అండి. చాలా రోజులైంది కదా రెసిపీస్ చేసి. ఈరోజు అయితే ఒక హెల్తీ కారపొడి రెసిపీ చేస్తాను. హెయిర్ ఫాల్ అది జనరల్గా ఎక్కువ ఉంటుంది కదా. సో ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అట్లాంటివి తినాలంటే పిల్లలు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా. సో మనం ఇట్లా కారపొడి చేసామంటే రోజు కొంచెం తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఈరోజు ఆ రెసిపీ చూద్దాము. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఈ రెసిపీ కోసం నేను మెయిన్గా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. అన్ని గ్లాస్ కొలతతో చెప్తున్నాను. ఈక్వల్గా తీసుకుంటే కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడమే కాకుండా హెయిర్ గ్రోత్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన స్కాల్ప్ని నరిష్ చేయడమే కాకుండా మన హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంథన్ చేస్తాయి. సో మనకి రూట్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా పెరుగుద్ది అనమాట. అండ్ దీంతో పాటు మన బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఇంక్రీజ్ అయ్యి బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. సో పిల్లలకైతే ఇది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అంటారు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని తప్పకుండా మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పంప్కిన్ సీడ్స్. ఈ పంప్కిన్ సీడ్స్లో మనకి జింక్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా వర్క్ చేస్తుంది. సో వీటిని కూడా మన ఫుడ్లో యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి కూడా 1 కప్ తీసుకున్నాను. ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో వైటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వల్ల మనకి స్కిన్ చాలా గ్లోయిగా హెల్దీగా ఉంటుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది. దీంతో పాటు డైజెషన్ ఇంప్రూవ్ చేసి గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మెయిన్గా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మనకి జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్స్ అలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తాయి ఈ సన్ఫ్లవర్ సీడ్స్. ఈ కారపొడిలో మెయిన్గా యూజ్ చేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ నువ్వులు. ఈ నువ్వులు కూడా సేమ్ 1 కప్పే తీసుకుందాం. వీటిని ఎక్కువ రోస్ట్ చేయకూడదు. చిటపట్లాడినంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసేస్తే సమ్ టైమ్స్ కారపొడి చేదుగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వుల వల్ల కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. మెయిన్ అయితే కాల్షియం రిచ్ కాబట్టి బోన్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది. అలానే ఉమెన్ లో ఫ్రీక్వెంట్ గా చూసే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని రెడ్యూస్ చేయడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఒక 1/2 కప్పు ధనియాలు లైట్ గా రోస్ట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ పల్లీలు కూడా మంచి నేచురల్ ఆయిల్స్, అలానే ప్రోటీన్ రిచ్ కంటెంట్ కాబట్టి మనకి ఎక్కువ టైము ఎనర్జెటిక్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. సో పల్లీలు కూడా మనం రెగ్యులర్గానే తీసుకుంటే మంచిది. బట్ మనం రెగ్యులర్గా కుదరదు కాబట్టి అప్పుడప్పుడన్నా తీసుకోవడానికి ట్రై చేయాలి. దీంతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్లు, అంటే నాకు ఇక్కడ 1/2 కప్ మీద కొంచెం ఎక్కువ వచ్చాయి, పచ్చిశనగపప్పు కూడా లైట్గా ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు కూడా వేగిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోవాలి. నేను ఇక్కడ మీడియం స్పైస్ ఉండే మిర్చి తీసుకున్నాను. ఒక 20 వరకు తీసుకున్నాను. జనరల్‌గా ఈ కారపొడికైతే ఒక 30, 35 పడతాయి. కానీ పిల్లలు కూడా తినాలి అంటే కొంచెం తక్కువ తీసుకుంటే బావుంటదని నేను 20 తీసుకున్నాను. మీరు మీ కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోండి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే 30, 35 వరకు తీసుకోవచ్చు. అప్పుడు కారపొడి ఇంకా టేస్టీగా ఉంటది. నేను పిల్లల కోసం అని చెప్పి కొంచెం తక్కువ వేశాను. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లిపాయ, అలానే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని మొత్తం రెమ్మలు వలిచేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకొని పూర్తిగా చల్లారనిద్దాము. మొత్తం కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. మరీ ఫైన్ పౌడర్ లాగా అవసరం లేదు. కొంచెం బరగ్గా ఉన్నా కూడా బావుంటది. ఇలా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత చేత్తో ఒకసారి బాగా ఈ పొడంతటిని కలిపేసుకుందాం. ఎందుకంటే మనకి ఈ అన్ని సీడ్స్ నుంచి కూడా కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతది కదా. అక్కడక్కడ ముద్ద ముద్దలా ఉండిపోతది. సో మొత్తం అంతా మిక్స్ చేసుకొని పొడి పొడిగా చేసిన తర్వాత స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్‌గా ఉంటది. మొత్తం మిక్స్ చేసిన తర్వాత కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. మొత్తం కూల్ డౌన్ అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే 3-4 మంత్స్ ఫ్రెష్‌గా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ కారపొడి రోజు మనం తినేటప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక 2 ముద్దలు తిన్నామంటే హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్ సూపర్ ఉంటది. అండ్ దీన్ని దోసల మీద కారపొడిలా వేసుకోవచ్చు. అలానే కర్రీస్ వేపుళ్ళు ఏవైనా చేసేటప్పుడు కొంచెం కర్రీ పౌడర్ లాగా వేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.